ఏమమ్మా ఏం చేస్తాండేది? ఏమబ్బా దాసకాయలు పీక్తాను బా. దాసకాయలా? ఒకటే పీక్తానట్లుండవు. కూలోళ్ళు వచ్చింది వెళ్ళిపోయిరా. కూలోళ్ళతో అవుతా ఉన్నదప్పా, చాలా కష్టం ఉంది. ఇది పూడ్చి 8 నెలలు అయింది. 8 నెలలు ఇంకా ఇది సంతమే చేసి ఇప్పుడు కూలోళ్ళతో పెట్టాలా. కూలోళ్ళతో పెడితే కూలోళ్ళు 400 రూపాయలు పెడతారు. ఈ ఫస్ట్ గైడింగ్ పెడితే కాసులు అవుతాయి. ఫస్ట్ గైడింగ్ పెరిగే కూలోళ్ళు చిక్తా ఉండదు. ఏం చేసే ఎట్లా అవుతా ఉండదప్పయ్యా. ఎట్లా మీరు మార్కెట్కి వేస్తారా ఇవి కంపెనీ వాళ్ళకా? కంపెనీ వాళ్ళకి వేసేదే. మార్కెట్కి పోతే పోయలేదు. ఇప్పుడు మా చేతిలో అవుతా ఉండదు. ఏం చేసిన కూలోళ్ళకి దాని సొమ్ము దానికే సరిపోతుంది. మాకేం పాలా కూడా మిగిలేదు. కష్టపడి వేస్ట్ అయిపోతా ఉంది. ఏం చేసినా మా చేతిలో అవుతా ఉండదు. ఇది కూలోళ్ళకే సరిపోతుంది, మాకేం మిగిలిలే. ఓన్లే ఎంతమంది పీకాలు? ఒక ఎకరా నేల పీకాలంటే? నేల పీకాలంటే కటింగ్ పీకాలంటే 15-16 జనం కావాల. 15 మంది. ఎంత పూడ్చినారు మామ? 1 ఎకరా పూడ్చినామా. 1 ఎకరానా? ఎన్నాళ్ళు ఇంకా కాయలు పీకుతున్నారు? 3వ కటింగ్. 3వ కటింగ్. 2వ కటింగ్ ఎంత వచ్చింది మనకి? మనకి 2వ కటింగ్ కూలోళ్ళు సరిపోతుంది, 1వ కటింగ్ కూలోళ్ళు సరిపోతుంది. ఇవిడేమన్నా సిక్కితే ఏమన్నా సిక్తుంది, దాని బడవాళ్ళం లేకుంటే లేదు. అవునా? చాలా కష్టం ఉంది వ్యవహారం. ఇది దోసకాయలు అంటే హైబ్రిడ్ దోసకాయలా మమ్మ? కంపెనీవా? ఓకే, మన దోసకాయలు కాదు, అట్లయితే మార్కెట్కి వేసే దోసకాయలు కాదు. కంపెనీ దోసకాయ ఏం సిక్తా ఉండలా. అవునులే, కూలోళ్ళకి దాని సొమ్ము దానికే సరిపోతుంది. మేము ముందర ఎట్లా బతకాల అనేది ఆలోచన చేస్తాను. మా ఎట్లా అవుతా ఉండలా. అవునులే, ఏం చేయాలా. పంట పెట్టి మేము ముద్దారకు పోయినామని కాల కూలోళ్ళతో ఏం చేసే 400 రూపాయలు 2 గంటలకు వెళ్ళిపోతారు. అవునులే, ఎట్లా మేము బతికేదా. వాళ్ళ టైం సరిగ్గా వాళ్ళు వెళ్ళిపోయేదా, అన్ని రాకుండా వెళ్ళిపోతారు. అవునులే, ఎట్లా మేము ఈ బుడుమకాయలు పెట్టాలని మీకు ఎట్లా అనిపించమమ్మా? వేరే పంటలు ఎడిసే ముందుగా పెట్టిండ్రా మీరు? పెట్టింటి మీరు 2 నెలలకి పెట్టింటి మే. ఆయన మేనేజర్ ఏం చేసినంటే ఏమో చేసి ఇకత మిగులుతుందప్పా, మన కూలోళ్ళు చాలా తినేసిదే, ఇకత కొంచెం తక్కువ పెట్టు అని చెప్పా. అవునులే, మొన్న 1.5 ఎకరా పెట్టింటే దానికే సరిపోయి ఇకత తక్కువ పెట్టుని తక్కువ పెట్టించినాడా. తక్కువ పెట్టించిన కూలోళ్ళతో రారు. అవునులే, ఏం చేసిన అవుతా ఉండదా. ఏమో అయితే కానీ పోతే పోనీ మేము ఇంకా చాలా అయిపోయింది. మాకు ఇంక పంటే వద్దు అనిపిస్తుంది. పంటే వద్దు అనిపిస్తుంది. రైతులకు కష్టమైంది అంటారు మమ్మ? కష్టమేమే, రైతులు బతికేకి అవుతా ఉందా. అవునులే, అవుతా ఉందా, చాలా కష్టం ఉందిరా. ఏం చేసినా అయ్యలేదు. ఏదో రాగలో జొమ్మలు వేస్తున్నాము. పంట బాగా దిగుబడి వచ్చింది. ఏమేమి ఎరువులు వేసిండ్రే? ఏదో డిఏపి, పొటాషి, వాళ్ళు డిప్లర్ విడిచింటే పంటే బాగానే అవుతుందా. కూలోళ్ళు తినేస్తారు. వాళ్ళే ఇస్తారా మనకి ఎరువులంతా? అంతా వాళ్ళే ఇస్తారు, ఇచ్చేకమో. అవునులే, మనకి ఇప్పుడు సుధార్చేది కావాలి కదా. అదే ఈ కూలోళ్ళతో అయ్యలేదు. వాళ్ళ కూలోళ్ళకి ఎవరికైనా దుడ్డు ఇచ్చేయాలా, పని చేయాలా. 2 గంటలకు వెళ్ళిపోతారా. అవునులే, 2 గంటలకు ఉన్ని లేకుండా వెళ్ళిపోతారా. వాళ్ళు ఇంకా ఉండాలంటే తిరిగి సపరేట్గా కూలే తిరిగి 150 రూపాయలు జాస్తి ఆడతారు. మందులు ఎట్లా మీరు వారానికి ఒకసారి కొడతాంటారా ఎట్లా? 4 నెలలకు కొడతాము. మందులు వాళ్ళే ఇస్తారా, మనం పోయి తెచ్చుకోవాలా? మన వాళ్ళే ఇస్తారు మందులు. ఓకే, అంతే. అన్ని ఖర్చు అంతా వాడే ఇస్తాడా. ఈ కూలోళ్ళకి దుడ్డు ఇవ్వడం. అవునులే, లాస్ట్లో ఇస్తామంటాడు. ఇప్పుడు ఈ కూలోళ్ళతో కష్టం ఉంది. అవును, రైతులు కష్టం అవుతుంది. మన కూలోళ్ళకి టైం ఇచ్చేది దుడ్లో. ఇప్పుడు 1.5 నెలలు 2 నెలలు ఇంకా కిట్లు నాటి కెమ్మి ఇడిచి పుర్రి ఇడిచి ఇవంతా కష్టపడి కూలోళ్ళకి ఇచ్చి మిగులుతుందా పోతుందా. అదే జొన్నలు వేసుకుంటే ఎంత అయితే అంతగానే అనుకుంటే వాళ్ళు మేనేజర్ వచ్చి అప్ప ఇకత ఏమో చేసి నీకు మిగిలేట్లకు చేస్తాను, ఎక్కువగా కూలోళ్ళతో పెట్టద్దు, తక్కువగా పెట్టుకో, సొంతం కష్టపడి ఉంటాడు. ఎట్లా సొంతం కష్టపడేదా అదే అని తల్లాడుతానమ్మా. మనకి ఏం రేట్ ఇస్తారు అమ్మమ్మ ఒక కేజీ ఫస్ట్ గ్రేడ్ అవన్నీ? ఫస్ట్ గ్రేడింగ్ ఇది 30 రూపాయలు ఇస్తారా. ఓకే, సన్న కటింగ్ 48 ఇస్తారా. ఇది మన గ్రేడింగ్ అట్లా చూపిస్తారా అమ్మమ్మ? ఉందో ఇక ఇది 48, ఇది 18, ఇది 9 రూపాయలు, ఇది 22 రూపాయలు. 22 రూపాయలు. 4 గ్రేడింగ్లు ఉందంటారు. 4 ఉంది. ఎన్నాళ్ళు కాస్తుంది మమ్మ ఇది పంట? ఇది శాంపుల్ అయితే 1 నెల, నెలకు అయిపోతుంది తోట బాగా.
నెలకి అయిపోతుందా? అయిపోతుంది. ఎవరన్నా యా రైతులన్నా పెట్టచ్చునా? ఇంతకు ముందు పెట్టుకుని ఉండేవాళ్ళు కూడా పెట్టేకమ్మా ఆ, సుధారిచ్చేది కావాలి కదా. సుధారిచ్చేది కూలోళ్ళతో కష్టం అంటారు అయితే. ఆ. ఈ కాలంలో అదే కాక వానలు ఎక్కువ పడి వాళ్ళ శాతం వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు బట్టి ఆ, కూలోళ్ళు ఇప్పుడు చెప్పి ఆ. పద్దెనే చెప్పేస్తారు, మా సార్ లేదు మేము మాటికెళ్ళాలి అంటారు. అవునులే అవునులే. ఆవిడేం చేసేది, మేము పెరగలేదు ఇది. అవును, ఒక దినం బిక్కిపోయినా కూడా మనకి కాయ సైజ్ అయిపోయి అది లాస్ట్ గ్రేడింగ్ పడిపోతుంది. ఆవిడ ఆ, యా ఊరికి పోయి పుట్టుకురావాలా, ఆ, మనం పోతే 20 ఖర్చు పెట్టినా పోయి అవునులే. మనం గడ్డకేసుకోవాలి. అది ఎక్కువ సరే మామ ఉన్నా.